హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. ఈ వీడియోలో మనము 2008 నుంచి 2023కి ప్రతి సీజన్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఏ మ్యాచ్ గెలిచింది, ఏది రన్నరప్గా నిలిచింది, ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఎవరు విన్నరు, ఎవరు రన్నరు ఫైనల్ మ్యాచ్లో, కెప్టెన్, వెన్యూ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, అదేవిధంగా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరు అందుకున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ సీజన్ 2008లో ఐపీఎల్ మ్యాచ్ అయితే జరిగింది. ఇది వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నైకి మధ్యలో అయితే ముంబైలో ఈ ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విన్నర్గా నిలిచింది, రన్నరప్గా చెన్నై అయితే నిలిచింది. రాజస్థాన్ రాయల్స్కి షేన్ వార్న్ కెప్టెన్గా అయితే వ్యవహరించాడు. మ్యాచ్లో యూసఫ్ పఠాన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ షేన్ వాట్సన్కి అయితే వచ్చింది. ఆరెంజ్ క్యాప్ షాన్ మార్షల్కి పంజాబ్ కింగ్స్ 11 600 రన్స్ అయితే ఈయన చేశారు. పర్పుల్ క్యాప్ విన్నర్ వచ్చేసి సోహైల్ తన్వీర్, ఈయన రాజస్థాన్ రాయల్ టీమ్స్ నుండి 22 వికెట్స్ అయితే తీశారు. నెక్స్ట్ సీజన్ 2019 డెక్కన్ చార్జర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్యలో అయితే జోహన్స్బర్గ్లో జరిగింది. డెక్కన్ చార్జర్స్కి ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో డెక్కన్ చార్జర్స్ విన్నర్ అయింది, రన్నరప్గా రాయల్ ఛాలెంజర్స్ అయితే నిలిచింది. ఈ మ్యాచ్లో అనిల్ కుంబ్లే గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. ఆడమ్ గిల్క్రిస్ట్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు. ఆరెంజ్ క్యాప్ మాథ్యూ హెడెన్ గారికి అయితే 572 రన్స్ చేసినందుకు గాను ఇచ్చారు. పర్పుల్ క్యాప్ విన్నర్ ఆర్పి సింగ్ డెక్కన్ చార్జర్స్ టీం నుండి మొత్తం 23 వికెట్లు అయితే తీశారు. నెక్స్ట్ సీజన్ 2010 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్యలో అయితే జరిగింది. ఈ మ్యాచ్ ముంబైలో జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్కి ఎంఎస్ ధోని అయితే కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విన్గా అయింది, రన్నరప్గా ముంబై ఇండియన్స్ అయితే నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సురేష్ రైనా గారికి అయితే ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సచిన్ తెందుల్కర్కి ఇచ్చారు. ఆరెంజ్ క్యాప్ సచిన్ తెందుల్కర్కి ముంబై ఇండియన్స్ టీం నుండి 618 రన్నులు చేసినందుకు గాను ఇచ్చారు. పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రగ్యన్ ఓజా డెక్కన్ చార్జర్స్ నుండి 21 వికెట్లు తీసినందుకు గాను ఇచ్చారు. నెక్స్ట్ సీజన్ 2011 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైలో ఈ ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్కి ఎంఎస్ ధోని కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అయితే విన్గా నిలిచింది, రన్నరప్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే నిలిచింది. ఈ మ్యాచ్లో మురళీ విజయ్ గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. క్రిస్ గేల్ గారికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే ఇచ్చారు. క్రిస్ గేల్ 12 ఇన్నింగ్స్లలో 608 రన్నులు చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్ అయితే ఇచ్చారు. లసిత్ మలింగా ముంబై ఇండియన్స్ టీం నుండి 28 వికెట్లు ఈ సీజన్కి మొత్తం తీయడం వలన పర్పుల్ క్యాప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సీజన్ 2012లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్కి మధ్యలో అయితే ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చెన్నైలో జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్కి గౌతమ్ గంభీర్ కెప్టెన్గా వ్యవహరించాడు. మన్విందర్ బిస్లా గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. సునీల్ నారాయణ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు. క్రిస్ గేల్ ఆర్సీబీ నుండి 14 మ్యాచ్లలో 733 రన్స్ చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్ అయితే ఇచ్చారు. మోర్నీ మోర్కెల్ ఢిల్లీ డేర్ డెవిల్స్ నుండి ఈ సీజన్ మొత్తంలో 25 వికెట్లు తీయడం వలన పర్పుల్ క్యాప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సీజన్ 2013లో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో కోల్కతాలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విన్నర్గా నిలిచింది, రన్నరప్గా చెన్నై సూపర్ కింగ్స్ అయితే నిలిచింది. ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా రోహిత్ శర్మ అయితే ఉన్నారు. కిరణ్ పోలార్డ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అయితే నిలిచారు. షేన్ వాట్సన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్కి అయితే ఎన్నిక కాబడ్డాడు. మిచెల్ హస్సీ సిఎస్కే నుండి 17 మ్యాచ్లలో 733 రన్స్ అయితే చేశారు. డ్వాన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ నుండి మొత్తం 32 వికెట్స్ అయితే ఈ సీజన్లో తీశారు, అందుకు గాను పర్పుల్ క్యాప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సీజన్ 2014 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్కి మధ్యలో అయితే ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్కి గౌతమ్ గంభీర్ కెప్టెన్గా వ్యవహరించారు. ఈ ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ విన్నర్ అయింది, రన్నరప్గా కింగ్స్ 11 పంజాబ్ అయితే నిలిచింది. మనీష్ పాండేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. గ్లెన్ మ్యాక్స్వెల్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే ఇచ్చారు. రాబిన్ ఊతప్ప కేకేఆర్ నుండి 16 మ్యాచ్లలో 660 రన్స్ చేయడం ద్వారా ఇతనుకు ఆరెంజ్ క్యాప్ అయితే ఇచ్చారు. మోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ నుండి 23 వికెట్లు ఈ సీజన్లో తీయటం వలన పర్పుల్ క్యాప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ 2015 సీజన్లో ముంబై ఇండియన్స్
వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో ఫైనల్ మ్యాచ్ కోల్కతాలో జరిగింది. ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ కెప్టెన్గా అయితే వ్యవహరించారు. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నుక కాబడ్డాడు. ఆండ్రే రసెల్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే ఇచ్చారు. డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ నుండి 14 ఇన్నింగ్స్లలో 562 రన్స్ చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్ అయితే ఇచ్చారు. డ్వాన్ బ్రావోకి చెన్నై సూపర్ కింగ్స్ నుండి ఈ సీజన్ మొత్తానికి 26 వికెట్లు తీయడం వల్ల పర్పుల్ క్యాప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సీజన్ 2016 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్కి డేవిడ్ వార్నర్గా సారథిగా వ్యవహరించారు. ఈ ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్గా విన్ కాబడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్నరప్గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ కటింగ్కి అయితే ఇచ్చారు. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ నుండి 16 మ్యాచ్లలో 973 రన్స్ అయితే చేశారు. భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి ఈ సీజన్ మొత్తానికి గాను 23 వికెట్లు తీసినందుకు గాను పర్పుల్ క్యాప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సీజన్ 2017 ముంబై ఇండియన్స్ వర్సెస్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ మధ్యలో అయితే హైదరాబాద్లో మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విన్నర్గా నిలిచింది. రన్నరప్గా రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అయితే నిలిచారు. ఈ ఫైనల్ మ్యాచ్లో క్రూనల్ పాండ్యేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. బెన్ స్టోక్స్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే ఇచ్చారు. డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ నుండి 14 మ్యాచ్లలో 641 రన్స్ చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్ అయితే ఇచ్చారు. భువనేశ్వర్ కుమార్కి సన్ రైజర్స్ హైదరాబాద్ 26 వికెట్స్ తీయడం వల్ల పర్పుల్ క్యాప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సీజన్ 2018 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబైలో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్కి ఎంఎస్ ధోని కెప్టెన్గా వ్యవహరించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షేన్ వాట్సన్కి అయితే ఇచ్చారు. సునీల్ నరైన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎన్నిక కాబడ్డాడు. కేన్ విలియమ్సన్ ఎస్ఆర్హెచ్ నుండి 17 ఇన్నింగ్స్లలో 735 రన్స్ చేయడం ద్వారా ఆరెంజ్ క్యాప్ అయితే దక్కించుకున్నారు. ఆండ్రూ టై కింగ్స్ 11 పంజాబ్ నుండి టోటల్ ఈ సీజన్లో 24 వికెట్స్ తీయడం వల్ల పర్పుల్ క్యాప్ అయితే దక్కించుకున్నారు. నెక్స్ట్ సీజన్ 2019 ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో అయితే జరిగింది. ఈ మ్యాచ్ హైదరాబాద్లో జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో విన్నర్గా ముంబై ఇండియన్స్ అయితే నిలిచింది. రన్నరప్గా చెన్నై సూపర్ కింగ్స్ అయితే నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా గారికి అయితే వచ్చింది. ఆండ్రే రసెల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు. డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ నుండి 12 మ్యాచ్లలో 692 రన్స్ చేయడం వల్ల ఆరెంజ్ క్యాప్ అయితే దక్కించుకున్నారు. ఇమ్రాన్ తాహిర్ చెన్నై సూపర్ కింగ్స్ నుండి 26 వికెట్స్ తీయడం వల్ల పర్పుల్ క్యాప్ అయితే దక్కించుకున్నారు. నెక్స్ట్ సీజన్ 2020 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ అయితే వ్యవహరించారు. ఈ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విన్నర్గా నిలిచింది. రన్నరప్గా ఢిల్లీ క్యాపిటల్ అయితే నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. జాఫ్రా ఆర్చర్కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే ఇచ్చారు. ఆరెంజ్ క్యాప్ వచ్చేసి కేఎల్ రాహుల్కి పంజాబ్ కింగ్స్ 11 టీం నుండి 14 మ్యాచ్లలో 670 రన్స్ అయితే చేయడం వల్ల ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు. కగిసో రబాడా ఢిల్లీ క్యాపిటల్స్ నుండి 30 వికెట్స్ తీయడం వల్ల పర్పుల్ క్యాప్ అయితే దక్కించుకున్నారు. నెక్స్ట్ సీజన్ 2021 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్యలో దుబాయ్లో ఈ మ్యాచ్ అయితే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్కి ఎంఎస్ ధోని అయితే కెప్టెన్గా వ్యవహరించారు. ఈ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విన్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ రన్నర్అప్గా అయితే నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్లో డూప్లెసిస్ గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే దక్కింది. హర్షల్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎన్నిక కాబడ్డాడు. ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్కి అయితే ఇచ్చారు. ఈయన 16 మ్యాచ్లలో 635 రన్స్ అయితే చేశారు. హర్షల్ పటేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నుండి 32 వికెట్లు తీసినందుకు గాను పర్పుల్ క్యాప్ అయితే దక్కించుకున్నారు. నెక్స్ట్ సీజన్ 2022 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్యలో అయితే అహ్మదాబాద్లో ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటన్స్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించారు. ఈ ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వచ్చింది. జాస్ బట్లర్ గారికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే ఇచ్చారు. ఆరెంజ్ క్యాప్ జాస్ బట్లర్కి అయితే ఇచ్చారు. ఈయన 17 మ్యాచ్లలో 863 రన్స్ అయితే చేశారు. యజువేంద్ర చాహల్ గారికి రాజస్థాన్ రాయల్స్ టీం నుండి 27 వికెట్స్ తీసినందుకు గాను పర్పుల్ క్యాప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సీజన్ 2023 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్యలో అయితే ఈ ఫైనల్ మ్యాచ్ జరిగింది అహ్మదాబాద్లో.
చెన్నై సూపర్ కింగ్స్కి ఎంఎస్ ధోని సారథిగా వ్యవహరించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డెవన్ క్యాన్వేకి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శుభమాన్ గిల్కి అయితే దక్కింది. శుభమాన్ గిల్ 17 మ్యాచ్లలో 873 రన్స్ చేయడం వల్ల ఆరెంజ్ క్యాప్ అయితే దక్కించుకున్నారు. మహమ్మద్ షమి గుజరాత్ టైటాన్స్ టీం నుండి 28 వికెట్స్ తీయడం వల్ల పర్పుల్ క్యాప్ అయితే తీసుకున్నారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ట్రోఫీని అయితే అందుకుంది. ఆ వివరాలు ఏందో మనము ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ 5 టైమ్స్ అయితే ట్రోఫీని అందుకుంది. 2023, 2021, 2018, 2019, 2010 సీజన్స్లో అయితే ట్రోఫీని అందుకుంది. ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ అయితే ట్రోఫీని అందుకుంది. 2020, 2019, 2017, 2015, 2013 సీజన్స్లో ట్రోఫీని అందుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ 2 టైమ్స్ అయితే ట్రోఫీని అందుకుంది. 2014, 2012 సీజన్స్లో ట్రోఫీని అయితే తీసుకుంది. డెక్కన్ చార్జర్స్ 1 టైం తీసుకుంది 2009 సీజన్లో. రాజస్థాన్ రాయల్స్ 1 టైం తీసుకుంది 2008 సీజన్లో. హైదరాబాద్ 1 టైం తీసుకుంది 2016 సీజన్లో. గుజరాత్ టైటన్స్ 1 టైం తీసుకుంది 2022 సీజన్లో. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.